జై శ్రీరామ్. జీవుడు దేహాత్మ భావన నుండి తప్పిపోకుండా ఆ దేహంలో ఉండటానికి 3 ముడులు ఉన్నాయి. మనము మూలాధారం నుండి స్వాధిష్టానం వరకు చేరుకుంటే అక్కడికి ఒక ముడి విడుగుతుంది. ఆ ముడి విడిపోతే గానీ దేహం దారివ్వదు. ఆ తర్వాత ఇంకో ముడి బ్రహ్మగ్రంథి. దాన్ని విడదీస్తే ఆ తర్వాత ఇంకో గ్రంథి హృదయంలో విష్ణుగ్రంథి. అటుపైన భ్రూమధ్యంలో రుద్రగ్రంథిని విడతీయాలి. ఈ గ్రంథులన్నీ విడదీస్తే తప్ప జీవుడు అందులోంచి బయటకు రాలేడు. ఈ 3 గ్రంథుల రూపంలోనూ లంక ఉంటుంది. శరీరానికి జీవుడికి గల లంకయే లంక. ఆ లంకే లంకాధిదేవతగా ఉండి శరీరంలోకి ఇంకో శక్తి ప్రవేశించకుండా కాపాడుతూ ఉంటుంది. అందుచేత దానిని చంపకుండా ఆ ముడి విడతీయాలి. ఎవరు తమకు తాముగా ముడి విడదీసుకోలేరు. గురువు అనుగ్రహంతోనే ముడి విడబడుతుంది. అట్లా అంటూ ఎట్ట ఎదుట నిలుచుని ఉన్న ఆ లంకాది దేవతను ఆ పరాక్రమవంతుడు హనుమంతుడు చూచి, నీవు అడిగినదంతా యథార్థం చెబుతాను. నీ ముఖము వికృతంగా ఉంది. ఎవతివు? ఎందుకు ఈ పట్టణం వాకిట నిలుచున్నావు? ఎందుకు దారుణంగా జడిపిస్తున్నావు అని అడిగాడు. ఆ మాటకు ఆ కామరూపిణికి కోపం వచ్చింది. ఆమె వాయుపుత్రుని చూసి, ఓ కోతి, రావణాసురుడు రాజు, మహాపరాక్రమవంతుడు. నేను ఆయనను కనిపెట్టుకుని ఉన్నాను. ఈ పట్టణానికి కావలి కాస్తున్నాను. నన్ను ఎవరూ ఎదిరించలేరు. నన్ను అలక్ష్యం చేసి నీవు ఈ పట్టణంలోనికి పోలేవు. ఇప్పుడే నిన్ను పెద్ద నిద్రపోయేలా చేస్తాను, జాగ్రత్త. ఓ కోతి, నేనెవరనుకున్నావు? నేనే ఈ లంకా పట్టణాన్ని, అంటే అధిదేవతను. నా సంగతి చెప్పాను, ఇక నీ సంగతి చెప్పు అన్నది. ఈ శరీరము అనే పట్టణానికి రాజు అహంకారం. దాని పేరే రావణాసురుడు. ఆ అహంకారం అనే కోటలో జీవాత్మ బందీకృతుడై ఉన్నది. త్రిగుణాలలో కూడా రజస్సు నుండి అహం అనే ప్రజ్ఞ పుడుతుంది. దాని అధీనంలో మనస్సు, ఇంద్రియాలు, శరీరము, జీవుడు కూడా ఉంటారు. ప్రతి గ్రామానికి ఒక అధిదేవత ఉంటుంది. ఆ గ్రామదేవత అనుగ్రహం ఉంటే మనం బాగుంటాము. హనుమంతుడు పర్వతం వలె అచలంగా అకంపంగా నిలబడ్డ ఆ పర్వతాకారిని చూచి పెద్ద ప్రాకారంతో బహిర్ద్వారంలో కోట బురుజులతో ఉన్న ఈ లంకాపట్టణం చూడవలెననే కుతూహలంతో వచ్చాను. ఇక్కడ ఉన్న పెద్ద తోటలు, భవనాలు చూసిపోతాను అని చెప్పినాడు. ఆ మాటలకు ఆ కామరూపిణి మరింత పరుషంగా, ఓ వానరుడా, నీకేదో దుర్బుద్ధి పుడుతోంది. ఇది రావణాసురుడు ఏలుతున్న లంకాపట్టణము. నీవు లోపలికి పోవడానికి వీలు లేదు. నేను చంపివేస్తాను అన్నది. అందుకు హనుమంతుడు, ఓ లంక, నీవు శుభకరివి. నేను ఈ పట్టణమంతా తిరిగి చూచి వచ్చిన దారిన పోతాను అన్నాడు. ఏమిటి అంటూ ఆ లంకాది దేవత భయంకరంగా అరిచింది. అరచేయి చాచి హనుమంతుని కొట్టింది. అతనికి మంచి దెబ్బ తగిలింది. క్రోధపరవశుడై ఎడమచేతి వేళ్ళు ముడిచినాడు. కెవ్వున కేకవేసి పిడికిలతో ఆ లంకాధిదేవతను కొట్టాడు. కానీ ఇది ఆడది, దీన్ని చంపకూడదనుకున్నాడు. దానితో కోపం తగ్గింది. సద్గురువు శరీరాన్ని ఏమీ చేయడు. పట్టణంలోని రాక్షసులను అనగా శరీరంలోని రోగాలను చంపి దాన్ని కాపాడుతాడు. యోగానికి దేహం తయారు కావాలి కదా. అలాగే యోగం చేసే వారి శరీరము పలుచగా ఉండాలి. కేక వేయడం అంటే సద్గురువు మంత్రం చెప్పడమే. దాంతో శరీరంలో ప్రకంపనలు పుడతాయి. జై శ్రీరామ్.